Hi guys, welcome back to one more new vlog, Lekha's Renu's Diaries. సో గైస్ ఈరోజు చాలా స్పెషల్ డే. సో అదేంటంటే మా యానివర్సరీ. సో నేను మా హబీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను. గిఫ్ట్ అంటే ఏంటి కాదు, బట్టలే. సో మా హబీకి ఎస్టర్డే మార్కెట్కి తీసుకుని వెళ్ళి తనకి నచ్చిన బట్టలు అయితే తీసుకున్నా. ఇంకా ఎస్టర్డే మా హబీ కోసం తీసుకున్నాను కదా, సో ఆ బట్టలు అయితే నేను ఇప్పుడు మా హబీకి ఇచ్చాను. ఇంకా మా హబీ నా కోసం అయితే శాడీ తీసుకున్నారనమాట. సో ఈ శాడీతో పాటు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసి ఇచ్చారనమాట. మా హబీ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా స్టిచ్చింగ్ అయితే చేయించారు. సాడీ ఇంకా బ్లౌజ్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు మా హబీ నా కోసము. చాలా అంటే చాలా బాగుంది సాడీ కలర్, నాకైతే చాలా నచ్చింది. సాడీ అంతా అయితే ప్లెయినే, బట్ నాకైతే చాలా నచ్చింది. ఇంకా సాడీకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర ఉంది. లాస్ట్ టైం నేను కోల్కతా వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఆ ఇయర్ రింగ్ అయితే ఈ సాడీకి మ్యాచ్ అవుతుంది. నేను నా ఇయర్ రింగ్స్, నా మేకప్ కిట్స్ అవన్నీ మా జైకి కనిపించకుండా పెడతాను. ఇంకా నాకు అవసరం ఉన్నప్పుడైతే ఆ ఇయర్ రింగ్స్, నా మేకప్ కిట్స్ అవి నాకు కనిపించవు. ఎందుకంటే మా జై భయం వల్ల నేను పెట్టేస్తా, తర్వాత నాకు గుర్తురావు నేను ఎక్కడ పెడతాననేది. సో ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నాకు దొరికాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవుతుంది సాడీకి. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మా హబీ ఇచ్చారు కదా, సో నా దగ్గర అయితే కొన్ని కంగన్స్ ఉండాలి. సో ఆ కంగన్కి అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు సాడీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇంకా మా హబీ డైలీ ఇలాగే నాకు కుంకుమ బొట్టు అయితే తనే పెడతారు. ఇంకా నాకు హెవీగా జ్యువెలరీస్ పెట్టుకోవడం అనేది అయితే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను మ్యాక్సిమం టైం ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటాను. సో ఇంకా ఈరోజైతే ఈ నెక్లెస్ కూడా పెట్టుకున్నాను. హెవీగా నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా ఈ రింగ్స్ అయితే మా ఎంగేజ్మెంట్ రింగ్స్. ఇంకా ఈ రింగ్ అయితే నా మ్యారేజ్ తర్వాత నా ఫస్ట్ బర్త్డేకి మా హబీ నాకు 2 రింగ్స్ తీసుకున్నారనమాట. సో ఇది ఆ రింగ్ అనమాట. ఒకటి పికాక్ డిజైన్లో కూడా ఉంది. ఇంకా ఇది నా ఫైనల్ లుక్. సో బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఈ సాడీ. ఇంకా నేను మార్నింగే పూజా రూమ్ అంతా అయితే సర్దేశాను. దీపారాధన చేయాల్సి ఉండాలి. సో మా హబీ కోసమే వెయిట్ చేస్తుండాలి నేను. తను వస్తే ఇద్దరు కలిసి పూజ చేద్దామనేసి. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకప్పుడు మేము వెళ్తున్నాము అన్నవరం. సో మేము ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీకి అయితే అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామిది వ్రతం చేయించుకుంటాము. సో అలాగే ఈ ఇయర్ కూడా అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతంది టికెట్ తీసుకొని పూజకి కావాల్సింది సామాన్లు తీసుకొని ఇంకా వ్రతంలోనైతే కూర్చున్నాము. సో వ్రతం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా పండిట్జీ ఇప్పుడు కోకోనట్ కొట్టేసి తీసుకొని రమ్మన్నారనమాట. సో మా హబీ ఇంకా జై ఇద్దరు కలిసి వెళ్ళారు. బట్ మా జై మళ్ళీ వచ్చేసాడు రిటర్న్. ఇంకా కోకోనట్ కూడా కొట్టేసి తీసుకొని వచ్చి ఇంకా వ్రతం పూజ అయితే కంప్లీట్ అయింది మాది. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మేము సత్యనారాయణ స్వామిది దర్శనం చేసుకున్నాము. మేము దర్శనంలోని వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఖాళీగా ఉండాలి. సో 5 మినిట్ వరకు మేము అక్కడే నిల్చొని ఇంకా దండం అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా అంటే చాలా ఖాళీగా ఉండాలి. సో లైన్ కూడా లేదు మేము దర్శనంకి వెళ్ళినప్పుడు. సో ఇంకా అన్నవరం నుంచి వచ్చాక ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మా హబీకి సర్ప్రైజ్ ఇవ్వాలనేసి రూమ్ అంతా అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే ఇంట్లోనే యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను మా హబీకి ఇలాగే సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. సో మా హబీ మా కోసం ఎంతో చేస్తారు కదా, సో తనకి కొంచెం స్పెషల్గా అయితే ఫీల్ అవ్వాలి కదా. సో అందుకే అని ఈ చిన్న సర్ప్రైజ్ మా హబీ కోసము. సో ఇంకా నేను మార్కెట్లోని రోజ్ పెటల్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు రోజ్ పెటల్స్ అయితే దొరకలేదు. సో నేను ఇలా రోజెస్ అయితే తీసుకొని వచ్చి ఇంకా పెటల్స్ అంతా అయితే ఇంట్లోనే తీసుకున్నాను. మేము రెస్టారెంట్కి వెళ్ళేసి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకోలేము. ఇంట్లోని మేము చాలా తక్కువ బడ్జెట్లోని చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు గైస్. సో అందుకే అని నేను లాస్ట్ ఇయర్ కూడా నా చేత్తోనే ఇలా మా హాల్ అంతా డెకరేట్ చేసి ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే ఇంట్లోనే ఇంకా మా చేత్తో డెకరేట్ చేసుకున్న హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా.
నేను ఇంత మెహనత్‌గా అంతా డెకరేట్ చేస్తుంటే మా జై మధ్యన వచ్చి మమ్మ నేను నీకు హెల్ప్ చేస్తాననేసి అంతా ఇంకా ఖరాబ్ చేసేస్తుండాలి. సో ఏదో ఒకలాగా మా జైకి కంట్రోల్ చేస్తూ అంతా అయితే డెకరేట్ చేశాను. లాస్ట్‌లోని ఈ చిన్న క్యాండిల్స్ అయితే పెడుతున్నాను కదా! సో ఈ క్యాండిల్ అయితే నేను మార్కెట్‌లోనే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే చిన్న గ్లాస్‌లోని వాటర్ వేసి అయితే ఒత్తు వేసి అయితే వెలిగించాననమాట దీపంలాగా. బట్ అలా చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుందనేసి నేను ఇలా మార్కెట్ నుంచి చిన్న క్యాండిల్స్ అయితే తీసుకొనొచ్చాను. కానీ ఈ చిన్న క్యాండిల్స్ అయితే అస్సల వేస్ట్ గైస్. అసల మీరైతే ఎప్పుడూ తీసుకోకండి. ఎందుకంటే అసల ఎలగలేదు కూడా. సో ఎందుకు ఈ క్యాండిల్ తీసుకున్నాను, దీనికంటే బెస్ట్ నేను ఇంట్లోనే చేసుకుని ఉంటే ఇంకా బాగుందేమో అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఈ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. సో ఈ కేక్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా! సో నేను గూగుల్‌లోని సెర్చ్ చేసి ఇంకా సేమ్ ఆ ఫోటోయే బేకర్స్‌లోని ఇస్తే వాళ్ళే కేక్ అయితే రెడీ చేసి ఇచ్చారు. ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే చిన్నదే తీసుకొని వచ్చాను. ఎందుకంటే కూల్ డ్రింక్ అంటే మా జైకి చాలా ఇష్టం. చూస్తే ఇంకా చాలు బాటిల్ ఖాళీ అయిన వరకు ఇంకా ఆగడు అసల. చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా గ్లాస్ పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఇంకా అందుకే అని నేను చిన్న బాటిలే జస్ట్ పేరుకి తీసుకొని వచ్చాను. ఇంకా ఈ 2 లైట్స్ అయితే తీసుకున్నానమాట. ఈ క్యాండిల్ లాగా ఉన్న 2 లైట్స్ అయితే బ్యాటరీవి. ఇంకా తర్వాత మా జై వెళ్ళి వాళ్ళ డాడీకి అయితే పిలుచుకొని తీసుకొని వచ్చాడు. సో గైస్ మీకు మా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా హబీకి అయితే చాలా నచ్చింది నేను చేసిన డెకరేషన్ ఇంకా కేక్ ఇవి. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నేను మా హబీ ఇద్దరు కలిసి క్యాండిల్ వెలిగించి ఇంకా కేక్ మీద అయితే పెట్టాము. ఈరోజు మాకంటే ఎక్కువ హ్యాపీగా అయితే మా జై ఉన్నాడు. సో ఆ హ్యాపీనెస్ అంతా మా జై ఫేస్ మీద అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ ఏమైందంటే మా హబీ ఆ వాష్రూమ్లో ఉన్నప్పుడు మా హబీకి వచ్చిన ప్రతి కాల్ అయితే మా జై రిసీవ్ చేసి ఇంకా అందరికీ ఈరోజు మాది యానివర్సరీ, సో అందుకే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళట్లేదు అనేసి అందరికీ అయితే ఇదే చెప్తుండాలి. తర్వాత ఇంకా మార్నింగే నాకు అన్నాడనమాట, మమ్మీ నీకు ఈవినింగ్ నేను గిఫ్ట్ ఇస్తాను నీకు డాడీకి అనేసి. సో ఇంకా సేమ్ అలాగే నాకు ఇంకా వాళ్ళ డాడీకి ఇద్దరికి అయితే మా జై రోజు ఇచ్చాడు. ఇంకా ఇంట్లోనైతే ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇదే మేము బయట రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకోలేము కూడా. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంట్లోనే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ చిన్న సర్ప్రైజ్తో మా హబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాజ్ తను డిజర్వ్ చేస్తారు. ఇంకా తర్వాత కొంచెం డాన్స్ కూడా చేసాము. గైస్ మీకు మా బ్లాగ్స్ వస్తే లైక్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ బ్లాగ్స్ నచ్చితే కామెంట్స్ కూడా చేయండి. సో నేను లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఆ బ్లాగ్ కూడా చూడండి. సో గైస్ మీరు కూడా మీ పార్ట్నర్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనైతే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు గైస్. సో తర్వాత కేక్ దగ్గర ఉన్న చాక్లెట్ మీద అయితే మా జైకి ఎప్పటి నుంచి ఉండాలి. సో ఆ చాక్లెట్ తీసుకుని వెళ్ళేసి అయితే మా జైకి వాళ్ళ డాడీ అయితే ఇచ్చారు. ఇంకా సెలబ్రేషన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఇవన్నీ క్లీన్ కూడా చేసుకోవాలి గైస్. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ అవుతుంది. బాయ్ బాయ్.